ఎట్ట పెరిగాడు నాకు తెలియదు. ఒకరిని నమ్మిన పిల్లకాయలు పుడతాను నమ్మిన, పిల్లకాయలు పుట్టలేక ఏమీ లేక పిల్లకాయలు పుట్టలేని వాడు వదిలేసిపోయాడు. ఏమే ఏదో నా వల్ల నా సత్తికి మింగి ఆడాడు అప్పో చెప్పో తీసుకుని గుడిసె వేసుకున్నాను. నా సత్తికి మింగి నా బతకాలని నేను తినాలంటే ఇదో డబ్బా ఏరుతాను. నాకు ఎవరైనా ఉంటే సగం చెయ్యి, దిక్కులేంటని. ఎవరు ముందు వెనక ఎవరు లేదు. ఒకళ్ళు చచ్చిపోయినా మున్సిపాలిటీ రావాలా నాకు? ఆ పరిస్థితి నాది. నేను బాగలేని మనిషి, కాలు బాగలేని మనిషి నేను. అయినా నా బతుకు నేను బతుకున్నాను. ఇది నా కథ. మీకు మంచి మనసు ఉంటే అంత సహాయం చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏజే సింపుల్ ఛానల్. చూసారు కదండి ఇప్పటి వరకు ఈ వీడియోలో ఈమె ఏం చెప్పిందో. ఈమె వచ్చి మా ఇంటి దగ్గర ప్లాస్టిక్ బాక్సెస్ అవన్నీ ఏరుకుంటూ ఉంటుంది. ఒకసారి నేను పిలిచి అడిగాను, ఏమ్మా చాలా పెద్దదానిలాగా ఉన్నావు, ఇలా ఏరుకుంటున్నావు, నీకెవరు లేరా అని అడిగాను. అప్పుడు తన కథ అంతా చెప్పింది. తనకి ఎవరు లేరంట. ఇట్లా బాక్సెస్ ఏరుకుంటేనే తనకి మనీ వస్తుంది, అప్పుడు దాంతోనే తినగలను అని చెప్తుంది. ఆమె ఎప్పుడైనా మా ఏరియాకి వచ్చినప్పుడల్లా నాకు వచ్చినంత సహాయం చేస్తూ ఉన్నాను తనకి. అలాగే తనకి ఇల్లు కూడా లేదని చెప్పింది. ఈ మధ్య వరదలు వచ్చాయి కదండి సులూరుపేట దగ్గర, అక్కడ వచ్చిన వరదలకి తన ఇల్లు కూడా పడిపోయిందని చెప్పింది. ఒకటి మట్టి గోడలతో ఉన్న గోడలు ఉన్నాయి, తనకి పైన కప్పు కూడా ఏమీ లేదు. ఆ తాటాకులతో కప్పు వేయించుకోవడానికి అంత మనీ కూడా లేదని చెప్పింది తనకి. సో తను ఉండడానికి ప్లేస్ కూడా లేదు ప్రజెంట్ అయితే. సో ప్లీజ్ హెల్ప్ హర్.